సంస్థ, బట్టల వ్యాపారం ఉంది. ఆ వ్యాపార సంస్థ ఆ ఇంట్లో తీసుకెళ్తుంటే మా అమ్మగారికి ముందు భయం వేసింది, ఎందుకు తీసుకెళ్తున్నారు లోపలికి అని. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి వాళ్ళు 4 కోడలండి, వాళ్ళకి పెద్ద కుటుంబం, అందరూ కలిసే ఉంటారు, చాలా పెద్ద ఇల్లు అది, ఎస్టేట్. దానిలో తీసుకెళ్ళి 4 కోడళ్ళు కూడా ప్రార్థన చేయించుకుని బైబిల్లో కానుక పెట్టారండి. ఇంటికి వచ్చి చూసారు కరెక్ట్ 2,000 ఉంది దాంట్లో, కరెక్ట్ 2,000. మీరు చూడండి, మనుషుల వైపు చూసినప్పుడు డిసప్పాయింట్ అయిపోయారు మా అమ్మగారు, కానీ దేవుడి వైపు చూసినప్పుడు ఆమెతో అప్పిస్తానంది, కానీ దేవుడు ఇక్కడ ఉచితంగా ఇచ్చారు. దేవుడు నా స్తోత్రం కలుగుగాక. The same God who has done miracles in my life, in my parents' life, is still alive to work with you, my friend. Don't give up anywhere, any place in your life. Just look unto God. He can do something great for you, which you are never expected in your life. More than your limitations, more than your abilities, more than your imagination, God can do miracles in your life, because our God is the miracle working God. Our God is a miracle working God. That's it. దేవుని వైపు ఎవరైతే చూస్తారో వారి ముఖంలో కూడా లజ్జింపకపో, వారి ముఖంలో కూడా సిగ్గుపడవు, ధైర్యంతో వారి జీవిస్తారు. దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తాం. కెన్ యు లుక్ అట్ గాడ్? నా వైపు చూసి రక్షణ. Shall we turn our Bibles to the book of Hebrews chapter 12 and verse 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తా ఉంటే అక్కడ మాట రాయబడింది, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, looking unto God who is the author and perfecter of our faith. Jesus Christ is the author of our faith, and not only he is the author, he is also the finisher and perfecter of our faith. Somebody shout hallelujah. Have you ever experienced that in your life? When you trusted God completely, God might have done many things in your life too. Yes, my friends. He is the author and perfecter of our faith. మన విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయన, దాన్ని కొనసాగించేవాడు, దాన్ని ఆరంభించినవాడు, కొనసాగించేవాడు దేవుడే. యేసు వైపు చూసే ప్రతిసారి కూడా లోక సమాజ పరిస్థితులను మనకు అనవసరం, ఆయన వైపు చూస్తూ నడుస్తూనే వెళ్ళిపోతుంది. మనకు తెలుసు కదా ఎగ్జాంపుల్ పేతురు గురించి. అందరూ కూడా ఈ సందర్భం రాగానే పేతురు గురించి చెప్పకుండా ప్రసంగం మొదలు పెట్టారు కదా, ఖచ్చితంగా రిలేట్ అయిపోతాం దాన్ని కూడా. పేతురు నీళ్ళ మీద నడిచాడు. బైబిల్లో నీళ్ళ మీద నడిచిన వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే ఎవరు చెప్పండి? ఎవరు? పేతురు అక్కడ కదా నీళ్ళ మీద నడిచిన వ్యక్తి. యేసుప్రభు పక్కన పెట్టండి, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన మనం కాబట్టి తీసుకోవాలి. నీళ్ళ మీద నడిచిన వ్యక్తి పేతురు. అసలు ఎంత ఎంత అద్భుతంగా ఉండదో ఆ ఎక్స్పీరియన్స్ చూడండి. మనం కూడా ఈ హర్షణ మీద నడుస్తున్నాం అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఫీల్ అవుతాం మనం. వీరి మీద హీరోస్ అనమాట కదా. ఆ హర్షణ రివర్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అంటే మనం హీరోస్. పేతురు కూడా అదే ఎక్స్పీరియన్స్. కారణం ఏంటంటే దేవుడు వైపు చూశాడు. ప్రభు రావచ్చా, చెయ్యొచ్చా, నీ వల్ల గొప్ప కాలం నేను కూడా చేయొచ్చా ప్రభు? ఎస్ పీటర్, యూ కెన్ డూ దట్. as you are following me, you can do something great. రమ్మన్నాడు. వెంటనే పేతురు నడిచాడు. పరిస్థితి ఎలా ఉందంటే పేతురు కొంచెం దూరం నడిచాడు. ఆ తర్వాత ఏమవడం ప్రారంభించాడు, మునిగిపోవడం ప్రారంభించాడు. There are some hindrances for looking unto God. You need to remember that one. There are some hindrances. The first one, the people are looking at the circumstances. Number 2, people are looking at themselves. Number 3, people are comparing to others. These are the 3 hindrances these are the 3 hindrances looking into God. దేవుడి వైపు చూడకుండా ఆటంకపరిచే 3 ఆటంకాలు ఏంటో తెలుసా అండి? ఒకటి, చుట్టూ ఉన్న పరిస్థితులను చూడడం, లేదా తమ వైపు తాను చూసుకోవడం, లేదా ఇతరులతో కంపేర్ చేసుకోవడం, అంటే ఇతరులను చూడడం. ఈ 3 ద్వారా మనిషి దేవుడు చూడలేకపోతున్నాడు, అందును బట్టి మునిగిపోతున్నాడు. We started a life with brilliance. ఒక అద్భుతమైన జీవితాన్ని మనం జీవించాం. రక్షణ పొందిన తర్వాత ఒక అద్భుతమైన అనుభవంతో మన జీవితాలు నింపడ్డాయి. మిరక్యులస్ థింగ్స్ మనం చూసాం, అనేక అద్భుతాలు ఆశ్చర్యకరంగా మనం చూసాం. We know that God answered our prayers many times in our lives. He extended His helping hand. He moved powerfully in our lives. That what we observed and experienced before that. కానీ రాను దినాలు గడిచిపోయేసరికి ఎందుకు పరిస్థితుల్లో మునిగిపోతున్నామో తెలుసా? ఎందుకు లోకంలో పడిపోతున్నామో తెలుసా? ఎందుకు లోక సంబంధమైన పరిస్థితుల్లో మునిగిపోతున్నామో తెలుసా? వీఆర్ నాట్ లుకింగ్ అన్ టు గాడ్. దేవుడి వైపు మనం చూడలేకపోతున్నాం కదా. ఎటువైపు చూస్తున్నాం? బహుశా మొట్టమొదటి మన వైపు మనం చూసుకున్నాం కదా. నేను అనుకుంటాను పేతురు అలా నీటి మీద నడిచేసేటప్పుడు అనుకుంటుంటాడు, ఇప్పుడు దాదాపు యేసుప్రభు నేను ఎక్కువైపోయాడు అంటే, ఇప్పుడు నేను యేసుప్రభు సమానమైపోయాను తన వైపు తను చూసుకున్నాడు. అయితే వెంటనే ఏం ప్రారంభించాడు? మునిగిపోవడం ప్రారంభించాడు. You need to exalt your God, not yourself. You need to glorify your God, not
yourself, my friend? When you look unto God, you will habituate a wonderful habit to glorify the name of the Lord. Whatever you speak, whatever you do, wherever you move, wherever you go, you will carry the presence of the Lord and you will glorify the name of the Lord because you are looking unto God. ఎవరైతే దేవుని వైపు చూస్తారో వారు దేవుని ఏం చేస్తారో తెలుసా? భయపడతారు. పేతురు వైపు తాను చూసుకుంటారు. రెండోది ఏం జరిగి ఉంటుందంటే, పేతురు ఒక్కసారి అలా వెనక్కి తిరిగి ఆ పడవలో బిక్కుబిక్కుని కూర్చున్నారు. యాకోబు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చూసి అనుకుంటాడు, అసలు మీకు నాకు ఎంత తేడా ఉందో చూసారా అని చెప్పి కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇతరులతో కంపేర్ చేసుకున్నారు. చాలా మంది కూడా దేవుని వైపు చూడడం మానేసి ఇతరుల వైపు కంపేర్ చేసుకుంటారు. ఏమండి, నేనండి సంవత్సరం 2 ఆదివారాలు మానేస్తానండి, నా పక్కా అండి 6 ఆదివారాలు మానేస్తుంది అన్నాడు. అంటే కంపేర్ చేసుకుంటాడు భక్తి జీవితాన్ని. మానేసింది కామనే, అది మాత్రం గుర్తించదు. నువ్వు 2 వారాలు మానే, 4 వారాలు మానేసేవా లేదా అదే దేవుడు చూస్తారు, కానీ వాళ్ళతో కంపేర్ చేసుకోవడం లేదా. కొంతమంది అంటారు, ఏమంటే నేనండి ఒక పెట్టి సిగరెట్ తాగుతానండి, మా ఇంటి పక్కన 6 పెట్టెలు తాగుతానండి. అంటే మనిషి జీవితం ఎలా అయిపోతుందో తెలుసా? కంపేర్ చేసుకుంటారు. చాలా మంది కంపేర్ చేసుకుంటారు. దేవుని వైపు చూసి నువ్వు ఒకవేళ మంచి విషయాల్లో ఇతరుల దగ్గర మాదిరి తీసుకోవద్దని నేను అంటల్లా. దేవుని సేవకులు ఉంటారు, గొప్ప దేవజనులు ఉన్నారు, వాళ్ళలో మంచి విషయాలు తీసుకోవద్దని నేను అంటల్లా. కానీ చాలా మంది ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేసి కనుక పడిపోతే అది మాత్రం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, వ్యభిచారం చేసేవాడిని ఎందుకు చేస్తున్నా అంటే వాళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా? దావీదు చేయలేదా అంటారు. కానీ ఎంత అద్భుతంగా దొరికేస్తాడు దావీదు ఆ టైంలో. దావీదు చేసేది నువ్వు చేస్తావా? సంసోను చేసేది నువ్వు చేస్తావా? గెహాజీ డబ్బు కోసం ఆశించాడు, మనం ఆశిద్దాం. లేదంటే పరిస్థితులు తారుమారైపోయాడు, కొంతమంది పడిపోయారు, మనం కూడా పడిపోతాం. ఆలోచించేద్దాం పిల్లరా. కొన్నిసార్లు మనం మనుషుల వైపు చూసి మన స్టాండర్డ్ని కొలుచుకుంటాను, కానీ దేవుని వైపు చూడాలి. దేవుని స్టాండర్డ్కి ఉండాలి. అది దేవుడు చూసినా, పరిస్థితుల వైపు చూసినా, మన వైపు చూసినా, లోక సంబంధ స్థితుల వైపు మనం చూసినా మునిగిపోవడం తథ్యం. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే యేసు వైపు చూస్తుంటారో వారే నడుస్తూ ఉంటారు. దేవుని నామస్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనకు కలిగారు. When you look unto God, you will walk on the water. Water represents the negative situations and circumstances, the storms. నీ జీవితంలో ఎదురవుతున్న తుఫాను, కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక సంబంధమైన కొరతలు, ఇవన్నీ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, బాధపడద్దు. దేవుని వైపు చూడు, దేవుడిని నడిపిస్తాడు. నేను పిలిచిన వాడు, నీ చేయి పట్టుకున్న వాడు, నీ కోసం ప్రాణం పెట్టిన వాడు అన్ని విడిచిపెట్టాడు. దేవాదేవుడు నమ్మదగిన వాడు. కొన్నిసార్లు మనమే నమ్మదగిన వాడు కాము, కానీ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన ఒక్కసారి మనం చేయి పట్టుకున్నాడంటే ఇప్పుడు విడిచిపెట్టిన దేవుని వాక్యంలో చాలాసార్లు మనం చూస్తున్నాం. అనగా దేవాదేవుడు నమ్మదగిన ఆయన వైపు మనం చూద్దామా? ఎప్పుడైతే యేసు వైపు చూస్తున్న గొప్ప కార్యం. లోకం వైపు చూసిన ప్రతిసారి మనం ఏదో కోల్పోతూ ఉంటాం, కానీ యేసు వైపు చూసిన ప్రతిసారి దేవుడు ఏదో మనకు మేలు చేస్తూనే ఉంటాడు. ఆశీర్వాదాలు, అద్భుతాలు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. I'd like to conclude my message with a wonderful story that really happened in Scotland. ఇద్దరు భార్యల ప్రాంతంలో పిల్లల అన్యోన్యంగా జీవిస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ అన్యోన్యతను ఇష్టపడని కొంతమంది వాళ్ళని ఏదో విధంగా ఇరికించాలని, కష్టాల్లో నెట్టారని చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళతో కూడా చాలా అద్భుతంగా దేవుళ్ళు కొనసాగుతున్నారు. ఎవ్రీథింగ్ వాజ్ సో స్మూత్ అట్ ద టైం. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఒక మర్డర్ జరుగుతుంది, ఒక హత్య జరుగుతుంది. హత్య జరగగానే ఆ హత్యను అటు తిప్పి ఈ వ్యక్తి మీద పెట్టేస్తారు. ఈ వ్యక్తి చేశాడని 2-3 అబద్ధ సాక్ష్యాలు కల్పించి ఆ వ్యక్తి మీద పెట్టేసరికి అతను తీసుకెళ్లి కోర్టులో హాజరుపడతారు. జడ్జి ఏమంటాడు తెలుసా? ఇతను హత్య చేశాడని ప్రూవ్ చేయబడడంతో ఇతనికి ఉరిశిక్ష విధిస్తున్నాను అని ఉరిశిక్ష విధించాడు. తప్పు చేసిన మరొకడు, శిక్ష పడిన మరొకటి. ఈ లోపల తన భార్య ఇంటి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభువా, నా భర్త మరొక విధానంలో మీ దగ్గర రావడంలో నేను ఇష్టపడతాను, కానీ ఈ విధానంలో రావడానికి ఇష్టపడటం లేదు స్వామి. నీ నామం మహిమపరచబడాలంటే, నువ్వు మాతో ఉన్నామని రుజువు చేయబడాలంటే ఒక అద్భుతాన్ని నీవు చేయి, నీ ఉరిశిక్షను తప్పించు అని ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించింది. చాలా రోజులు ప్రార్థన చేస్తుంది. నేనేమో రిమాండ్లో, ఆ శిక్షలో ఉన్నాడు, ఆ ఉరిశిక్షకు సిద్ధపడుతున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఆ తర్వాత హైయర్ అఫీషియల్స్ అందరూ కూడా వచ్చేసారు, పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చారు. చోట్ల కొన్నిసార్లు ఉరిశిక్ష విధించడం చాలా అంగరంగ వైభవంగా చేస్తుంటారు. అదే పెద్ద గొప్ప కార్యం లేదు. రాజమండ్రిలో మాకు సెంట్రల్ జైలు ఉంది, 1500 మంది ఖైదీలు ఉంటారు. దానిలో అప్పుడప్పుడు ఇలాంటి సంగతులు కూడా జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. అందరూ కూడా వచ్చి నిలబడ్డారు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ ఊరి ఖమ్మం మీద నిలబెట్టారు. ఎగ్జాక్ట్లీ ఇలా 2 చెక్కలు ఉంటాయి. ఆ 2 చెక్కల మీద చెరువు కాలేసి నిలబెడతారు. ఆ మెడలో ఉరితాడు వేస్తారు. అక్కడ లివర్ ఉంటుంది, అంటే కారులో గేర్ రాడ్ ఉన్నట్టు ఒక లివర్ ఉంటుంది. ఆ లివర్ లాగేసరికి 2 చెక్కలు కింద పడిపోతాయి. ఆ వెంటనే వ్యక్తి హ్యాండ్ అవుతుంది అనమాట. అది ఉరిశిక్ష విధానం.
ఆ తలారీలు అంటారు కదా ఉరిశిక్ష వేసేవాళ్ళు, వాళ్ళు తీసుకొస్తారు, మొత్తం అంతా ట్రైల్ వేస్తారు, అన్నీ కూడా జాగ్రత్తగా ఉన్న తర్వాత తీసుకొచ్చి ఉరిశిక్ష వేస్తారు. బై ఎనీ మీన్స్ ఉరిశిక్ష కనుక తప్పిపోతే, ఒక్కసారి కనుక వారు వేయలేకపోతే ఇంక వేయకూడదు, ఆ వ్యక్తిని వదిలిపెట్టేయాలన్నమాట. సూర్యోదయం వచ్చిన తర్వాత ఉరిశిక్ష వేయకూడదు, సూర్యుడు రాకముందే ఉరిశిక్ష వేయాలి. అందుకని ఉరిశిక్షలన్నీ కూడా చీకటిలోనే చేస్తారు, తెల్లవారుజామున చేసేస్తారు, సూర్యోదయం అయితే చేయకూడదు. ఇలాంటివన్నీ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. తీసుకొచ్చి వ్యక్తి నిలబెట్టారు, అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఆ వ్యక్తి వచ్చి ఆ లివర్ లాగాడు. ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసా అండి, ఆ 2 చెట్లు అలాగే ఉన్నాయండి, పడలేదు. అందరికి ఆశ్చర్యం అనిపించింది, ఏమైంది 2 చెట్లు పడలేదు, ఇంతవరకు చాలా ట్రైల్ చేసాం, అంతా బాగుంది, వీ వర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్, కానీ ఏమైంది అని చెప్పి అందరూ కూడా గమనించి వ్యక్తిని కింద దింపి ట్రై చేస్తుంటే మళ్ళీ చక్కగా పడుతుంది, అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ రైట్. కానీ ఆ వ్యక్తిని తీసుకొచ్చి నిలబడుతుంటే పట్టలేదు ఆ 2 చెట్లు కూడా. కారణం ఏంటో తెలుసా, దేవుడు అక్కడ చేయబడుతున్నాడు, అక్కడ చేయబడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా, there is somebody looking unto God from home. There is somebody looking unto God. దేవుని వైపు చూస్తున్న ఒక సోదరి ఇంట్లో ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా భర్త మరుసటి రోజు వేరే కారణంగా చచ్చిపోయాలని బాధపడక నీ కారణంతో మాత్రం చనిపోకూడదు, యువర్ నేమ్ షుడ్ బి గ్లోరిఫైడ్ అని చెప్పి ప్రార్థన చేసిందండి. మీరు నమ్మినటువంటి చరిత్రలో నేను చెప్తాను, నిజం సంగతి చెప్తున్నాను. ఐ హావ్ ది పేపర్ కటింగ్ విత్ మీ. 4 సార్లు ట్రై చేశారంట అతను చంపడానికి, 4 సార్లు ఉరిదేసి ట్రై చేశారు, కానీ 4 సార్లు చెక్కలు అలాగే ఉన్నాయి, పట్టంలా. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకైతే ఉరిశిక్ష విధించలేదు. పంపించారు, ఇంటికి పంపించారు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ ప్లానెట్ 4 ఆఫీసర్లు సస్పెండ్ అయిపోయారండి. 4 ఆఫీసర్లు సస్పెండ్ చేశారు పై అధికారులు. ఒక వ్యక్తి ఉరిశిక్ష విధించలేకపోయారు. వాట్ ఎ గ్రేట్ మిరకిల్ ఇట్ ఈస్. Yes, our God is a wonder-working God. If you're still looking unto God, there is nothing is impossible for you. If you are going through the hardships in your life, just look unto God. If you are afraid, look unto God. If you are going through the afflictions in your life, look unto God. If you are going through the difficult situations in your life, just look unto God. If you are going through the mountains and valleys, look unto God. If you are going in and coming out, look unto God. Whatever you are, it's just by the grace of God. Your secret of your life, the secret of the success of your life, is just to look unto God tonight, in this evening. Do you want to look unto God? దేవుడు చూద్దాం. చిన్న మాట, 3 మాటలు, లుకింగ్ అంటు జీసస్. ఈవెన్ దో ఇట్స్ 3 words, it carries a great message. The secret of success of everyone's life. This is the time, wonderful time to look unto God. And finally, we will be saved when we look unto God. దేవుడు మనం ఎప్పుడైతే చూస్తామో రక్షణ, దేవుడు వాక్యం చెప్తుంది, యేసు ప్రభువు రక్షించడానికి లోకానికి వచ్చారు. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ అవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సమయం దాన్ని మహామరణ రాశారు. సర్వపాపాలు పోవాలని రక్తం చిందించబడాలి. ఆ రక్తాన్ని కోడెలు, దొంగలు, ఎద్దులు, మేకలు, గొర్రెలు చిందిస్తే సరిపోదు, దేవుడే వచ్చి చిందించాలి, పరమాత్మను చిందించాలి. సరే, మల్లికార్జున వచ్చిన జాన్ వెస్లీ కూడా భగవంతుడు నేనే అంటే ఎలా నమ్మాలి? అతను నమ్మేద్దామా అంటే లేదు, భగవంతుడు నమ్మాలంటే అతనిలో కొన్ని లక్షణాలు ఉండాలి. అందులో ఏంటంటే ఈశపుత్రించం, ఆ వ్యక్తి కుమారి గర్భ సంభవం, ధర్మస్య దేశ ప్రవక్తారం అన్నారు. యేసుపుత్రుడు అనగా దేవుని కుమారుడు కనుక లోకానికి వస్తే కని గర్భాన్ని జన్మిస్తాడు. మేక్ ష్యూర్ హి విల్ బి బోర్న్ టు ఎ వర్జిన్. ఆయన నీకు దేవుడు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యసుతాయ నమః, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః, ఓం శ్రీ వృక్షశిలాయ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః. ఇవన్నీ కూడా దేవుని ఆరాధించిన మా పూర్వీకులు పెట్టిన పేర్లు ఇవన్నీ కూడా. కెన్ యు అబ్జర్వ్ ది లైన్? ఆ లైన్ అంతా మీరు చూడండి. కన్యసుతాయ నమః అంటే కన్యకి జన్మించిన వాడానికి నమస్కారం. దరిద్ర నారాయణ నమః అంటే అతి అదమైన పరిస్థితుల్లో పుట్టిన వాడానికి స్తోత్రాలు. వృక్షశిలాయ నమః అంటే మనుషులందరి కోసం చనిపోయిన వాడానికి స్తోత్రాలు. పంచగాయ నమః అంటే మా కోసం గాయాలు పొందిన దేవానికి స్తోత్రాలు. మృత్యుంజయ నమః అంటే మరణాన్ని జయించిన వాడానికి స్తోత్రాలు. అంటే ఈ లైనప్ అంతా మీరు చూడండి. నేను చెప్పగలను, ఐ అబ్జర్వ్ మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్ దట్ ఐ కెన్ సే ఫైనల్ ద కన్క్లూజన్, జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ అండ్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్. హి ఈస్ ద ఓన్లీ వే టు యు. ఆయన అక్కడే నీ కోసం చనిపోయాడు కాబట్టి ఆయన అక్కడే నీ కార్యాలు, నీ పాపాలు క్షమించగలరు. బైబిల్ చెప్తుంది Hebrews 7:20, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపంలో చెనక పరిచయం ఉండువాడు, ఆకాశంలో కంటే మిక్కిలి హెచ్చైన వాడు అయితే ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. Our God is holy, blameless. He is exalted above the heavens. శ్వేతాస్పరోపనిషత్తులో అన్నమాట రాశారు. నిష్కలం, నిష్క్రియం, శాంతం, నివర్ద్యం, నిరంజనం, అమృతస్య పరమశీతుడ దేనిని మానవం. నా అర్థం కూడా అదే, దేవుడు పరిశుద్ధుడు ప్రేమవాడు. My dear friends, here in Jesus Christ you can save you tonight, this evening. ఈ సాయంకాలం సమయం మార్చగలవాడు, రక్షించగలవాడు, నూతనమైన కార్యం జీవితం జరిగించగలవాడు యేసు. Do you want to look at him for the salvation, for the solution and for sanctification in your life?
you may glorify the name of the Lord. Shall we close our eyes and pray in the presence of the Lord? Shall we close our eyes? You are in the presence of Almighty God. There is nothing is impossible with Him. But the key is this, that you look up to Him tonight. We are thinking that we are looking up to Him, but many things are coming across. There are many hindrances in our lives. But break all those things and submit your life to Jesus once again. And make a decision, Lord, I would like to look at you once again. I would like to turn to you, Lord. I honor your invitation. I accept and I agree that you are the God who can save me, who can heal me, who can comfort me, who can give me answer, who can give me everlasting life. Shall we look into God? Such a wonderful time it is to look unto God. The Bible says this is the day of acceptance and this is the day of salvation. God is just looking down from the heaven for you. If you look unto God tonight, there is something precious things will be happening in your life. You will receive the power and glory of God. Father, Lord, we come to you. Shall we stand on our feet? I'd like to pray for you. Shall we all stand in the presence of the Lord? Father, we come to you, Lord. We submit our lives once again. We'd like to look unto you, Lord, as Peter did for some time. Peter ని వైపు చూచి నేడు నడిచాడు. యేసయ్యా, మేము కూడా లోకం పరిస్థితుల ప్రభావాన్ని తప్పించుకుని ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. చాలాసార్లు మా వైపు నేను చూసుకుంటున్నాను, పరిస్థితుల వైపు చూస్తున్నాను, ఇతరుల వైపు చూసి మా భక్తి జీవితాన్ని పాడు చేసుకున్నాను. బట్ వీ లైక్ టు లుక్ అట్ యు, నీ వైపు నేను చూస్తాను. The Spirit of God is among us, in the midst of us. If you'd like to take a decision, my friend, I appreciate you to look unto God this evening. ఈ సాయంకాలం సమయంలో నిజంగా దేవుని చూడాలనుకుంటున్నానండి. ఎంతవరకు నా వైపు నేను చూసి, పరిస్థితుల వైపు చూసి, ప్రజల వైపు చూసి నా ఆధ్యాత్మిక జీవితాన్ని కొంచెం పట్టుతో పట్టించాను. కానీ ఈరోజు మరొకసారి నా ఆధ్యాత్మిక జీవితాన్ని పటిష్టపరచుకుని మళ్ళీ యేసుతో నా జీవితాన్ని కేంద్రీకరించాలనుకుంటున్నాను. I would like to focus on God who died for me on the cross of Calvary. నా కోసం కలవరిశిలో మరణించిన యేసుని నేను చూడాలనుకుంటున్నాను. అందువల్ల అలాంటి దయచేసి నా స్థలం కుడి చేయి చూపించి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. There is no one watching over you except Jesus. God is watching over you from heaven. If you really want to look unto God, you will receive the power of God. I'm going to release the power of God upon you. You're going to receive the peace and salvation and the power. You are going to find the solution for every hardships in your life, so that God can deliver you from all the things. You're going to receive the victory from God. I'm going to pray for you. Honestly, if you'd like to look into that, just raise your hand. I'd like to pray for you. This is the invitation from God, not from John Wesley. God is looking down from you. Oh, hallelujah. ప్రభానికం అన్నారు, మా ప్రియుని చేతిలో పెడుతున్నాను స్వామి. మరొకసారి నీ వైపు చూచి వారి జీవితంలో ముందు సాగిపోవాలని, నీ వెలుగు వారిని ప్రసరింపజేసుకోవాలి. వారి ముఖములనడు లజ్జింపకుండా ప్రభువా, సిగ్గుపడకుండా ఉన్నతమైన ఆశీర్వాదాలతో, ధైర్యంతో, నైనా పాజిటివ్ కాన్ఫిడెన్స్తో జీవించడానికి నైనా మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఇస్తూ Lord, I submit them into the preserving, guiding and leading hands right now. Father, move powerfully in their lives, Lord. Father God, I request you, Master, to meet all their needs and the riches of your glory right now in the name of Jesus, Lord. Give them complete victory, healing, comfort, salvation, deliverance, whatever they are in need, Master. Just meet them in your riches. Just meet them with your enormous power right now. Oh, Father, we love you, Lord. నీకు మహిమ చెల్లిస్తున్నాను. నీ వైపు నేను చూడాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను. అందుకు బట్టి స్తోత్రాలు చేస్తున్నాను. మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తుంది. ఇక్కడ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాను. ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను.
ఒక అద్భుత కార్యం కోసం ఎవరైతే నీ వైపు చూస్తున్నారో దేవ ఇప్పుడే గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించారు. మహిమతో నింపండి, బలమైన కార్యాలు చేయండి. సహవాసాన్ని, సంఘాన్ని మీరు ఆశీర్వదించారు. బలమైన ఆత్మ కార్యాలు మీరు జరిగించారు. Let the people see your glory and your power through the church. బలమైన ఆత్మకార్యాలు జరిగించమని పడి యేసు నామములో తండ్రి. Amen. You may be seated right now.